ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు డెడికేటెడ్ టాపిక్ పేషెంట్స్కి చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ విందాం. మేడం, పీసీఓడి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుందా? పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. సో దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హార్మోనల్ డిజార్డర్ అంటారు, లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు. సో మనం మెయిన్ పీసీఓడి కరెక్షన్లోనే ఫస్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు, వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నారు, బిఎంఐ నార్మల్గా ఉంది అంటే వాళ్ళకి ఓవరీస్ నార్మల్గా ఉండొచ్చు. సో అప్పుడు స్కాన్ చేసినప్పుడు ఓవరీస్ నార్మల్ ఉండొచ్చు. సో అప్పుడు నార్మల్ ఉన్నంత మాత్రం తగ్గిపోయింది అని కాదు. ఒక్కసారి పీసీఓడి అని పీసీఓఎస్ మనము పేషెంట్కి లేబుల్ చేసాము అంటే ఇట్స్ డైనమిక్. ఒక్కసారి మనం స్కాన్లో కనపడచ్చు, ఒకసారి స్కాన్లో కనపడకపోవచ్చు. అండ్ పీసీఓడి కూడా ఒక స్కాన్ వైజ్ చూస్తే మనం డయాగ్నోస్ చేయం. సో ఒక క్రైటీరియా మనకు మల్టిపుల్ సిస్ట్ ఇన్ ద ఓవరీస్. సో ఆల్మోస్ట్ మనం ఓవరీస్ ట్రాన్స్వెజనల్ స్కాన్ చేసినప్పుడు 10 to 12 ఫాలికల్స్ కనపడ్డాయి, ప్రతి ఓవరీలో మోర్ దెన్ 12 ఫాలికల్స్ కనపడ్డాయి. వన్ ఆఫ్ ద క్రైటీరియా పీసీఓడి అని చెప్తాం. సో దాంతోపాటు సిమ్టమ్స్, పేషెంట్ హిస్టరీ తీసుకోవాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడము, హిర్సుటిజం, అక్కడక్కడ అబ్నార్మల్ హెయిర్ అంటే ముస్టాషెస్ రావడం, బియర్డ్ రావడం, మిడ్ లైన్లో హెయిర్ రావడం, అకాంతోసిస్ నాగ్రికన్స్ అంటాం. సో అవన్నీ ఉండడము అదొక క్రైటీరియా. ఇంకొంతమందికి బ్లడ్ టెస్ట్లో ఇన్సులిన్ పెరగడము, టెస్టోస్టెరాన్ పెరగడము, డీహైడ్రో ఎపి ఆండ్రోస్టిరోన్స్ అంటాం. సో అవన్నీ పెరుగుతుంటే కూడా మనం ఇది ఒక క్రైటీరియా కింద మనం ఇవన్నీ తీసుకొని మనం పీసీఓడి లేబుల్ చేస్తాం. సో అంతేగాని ఇప్పుడు ఈ మంత్ స్కాన్ నార్మల్ ఉంది, నాకు పీసీఓడి లేదు, సో నెక్స్ట్ మంత్ స్కాన్ వచ్చింది మళ్ళీ పీసీఓడి చెప్పారు, అలా ఏమీ ఉండదు. సో ఒకసారి వచ్చింది అంటే మనము వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ అని కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు ఫాలో చేస్తూ ఉండాలి, మధ్యలో రిలాక్స్ అవ్వడానికి లేదు. అండ్ ఇది పేషెంట్ దేనికోసం వచ్చారనేది ఇంపార్టెంట్. అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చారా, లేదు ఇంకేమైనా డయాబెటీస్ ప్రజెంట్ అయిందా, సో మనకి ఏ స్టేజ్లో వచ్చారనేది ఇంపార్టెంట్. సో ఇది మల్టీ సిస్టమిక్ అప్రోచ్ అనమాట. సో యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నేను ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తాను. ఒకవేళ పేషెంట్ డయాబెటిక్ కానీ ప్రీ డయాబెటిక్ ఉందంటే ఐ రెఫర్ టు ఎండోక్రైనాలజిస్ట్. సో డయాబెటీస్ కంట్రోల్ చేయాలి. సో వీళ్ళకు హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, వీటి వల్ల స్ట్రోక్స్ అవన్నీ వస్తుంటాయి కాబట్టి సో వీళ్ళకు రెగ్యులర్ కార్డియక్ చెకప్స్ ఉండాలి. సో రెగ్యులర్గా అన్ని గైనకాలజిస్ట్ చెకప్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కాబట్టి సో ఇది మల్టీ సిస్టమ్ డిజార్డర్ అనమాట. సో లైఫ్ లాంగ్ వీళ్ళు లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్.